హాయ్ అండి. ఈ వెడ్నెస్డే మన వర్కౌట్ మన ఫామ్లో టెక్నాలజీతో ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎవ్రీ వెడ్నెస్డే మనం ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారో మనం వీడియోస్ చేస్తూ ఉన్నాము. అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆ వీడియోస్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి, మీరు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారని తెలుసు. బట్ ఈ వీక్ ఎందుకు అవ్వలేదు అంటే నలుగురితో మాట్లాడి వాళ్ళ అవైలబిలిటీ లేకపోవడం వల్ల నేను వీడియోస్ షూట్ చేయడం కుదరలేదు. మా ఫామ్ దగ్గరలోనే సత్యనారాయణ అంకుల్ అని ఒక అంకుల్ నా చిన్నప్పటి నుంచి ఆవులు పెంచుతున్నారు, అతనితో చేద్దాం అనుకున్నాను, వర్కౌట్ అవ్వలేదు. పరవాడలో స్టీఫెన్ గారు అని ఒక అతనితో మాట్లాడాను. ఆయన ఈ వీక్ కొంచెం బిజీగా ఉన్నారన్నారు. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దేవికా ఫార్మ్స్ అని ఆయనతో కూడా మాట్లాడాను. బట్ నేను శ్రీకాకుళం వెళ్లి షూట్ చేసుకుని వచ్చేంత స్పేస్ నాకు కనపడలేదు. అలాగే విజయవాడలో రైతన్న డైరీ ఫార్మ్ వాళ్ళు రమ్మన్నారు. నెల్లూరులో మాధవ్ అని ఒక ఫార్మర్ కూడా రమ్మన్నారు. కొంచెం స్పేస్ తీసుకొని వీళ్ళందరితో వీడియోస్ చేస్తానండి. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న వర్కౌట్ ఏంటి అంటే టెక్నాలజీ. ఈ 5 years జర్నీలో నేను టెక్నాలజీని పెద్దగా యూజ్ చేసుకోలేదనే చెప్పాలండి. బట్ ఇప్పుడు టెక్నాలజీని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఫస్ట్ నేను ఫామ్ పెట్టినప్పుడు తీసుకున్న మిషన్స్ ఏంటి, భాస్కర్ అని నా ఫ్రెండ్ వాళ్ళ బావగారు డైరీ ఫామ్ పెట్టి తీసేస్తున్నారు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 3 ఐటమ్స్ తెచ్చుకున్నానండి. ఒక చిల్లింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, ఒక గడ్డి మిషన్, అలాగే ఒక మిల్కింగ్ మిషన్. ఈ 3 తీసుకొచ్చానండి. మిల్కింగ్ మిషన్ అయితే ఒక్కరోజు కూడా వాడలేదు. బట్ స్టార్టింగ్ లో మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల మిల్కింగ్ మిషన్ వాడితే పొదుగులు పాడైపోతాయి అని చెప్పడం వల్ల అమ్మో పొదుగులు పాడైతే ఇబ్బంది అని చెప్పి నేను అసలు మిల్కింగ్ మిషన్ వాడలేదండి. అది కొన్న దగ్గర నుంచి పక్కనే పడేసింది. 4 years తర్వాత దాన్ని బయటికి తీస్తే బఠానీలకి తప్ప దేనికి పనికిరాదని అర్థమైంది. సో అది వేస్ట్ అయినట్టే. తర్వాత గడ్డి మిషన్ నేను చాలా బాగా వాడానండి. మొన్నటి వరకు కూడా గడ్డి మిషన్ చాలా బాగా వర్క్ చేసింది. ఇంక ఇప్పుడు అది వర్క్ అవ్వట్లేదు. కొంచెం డబ్బులు చూసుకొని కొత్త మిషన్ తెప్పించుకోవాలి. ఈసారి కొంటే 40 cattle తాలూకా కెపాసిటీయే కొనాలి అని సర్చ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా తక్కువలో వచ్చిన మిషన్ మీరు వాడుతున్నారు బాగుంది అంటే డీటెయిల్స్ ని లింక్ ని కామెంట్స్ లో షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది. తర్వాతది ఫ్రిడ్జ్ పనిచేస్తుందండి, కానీ దానికి పని చెప్పే అవకాశం మా ఫామ్ లో చాలా తక్కువ. ఎప్పుడో పొంగల్ హాలిడేస్ లోని, దసరా హాలిడేస్ లోని, సమ్మర్ హాలిడేస్ లోని ఇలా 10 ఒక 30 days మాత్రం మన కస్టమర్స్ ఊర్లో వెళ్ళిపోవడం వల్ల పాలు మిగులుతాయి. ఆ టైంలోనే రిఫ్రిజిరేటర్ ఆన్ చేసినప్పుడు అది మంచిగా 4 degrees టెంపరేచర్ లో మిల్క్ ని హోల్డ్ చేసి నించోబెడుతుంది. ఈ 3 కాకుండా నేను తీసుకున్న మిగతా మిషన్స్ ఏంటి అంటే వేయింగ్ మిషన్ అనేది డైరీ ఫార్మ్స్ లో కంపల్సరీ అండి. బికాస్ ప్రతిరోజు ఏ గేది ఎంత పాలు ఇచ్చింది, ఎంత దానా వేస్తున్నాము, ఇలాంటి రిపోర్ట్స్ మెయింటైన్ చేయాలి అంటే వేయింగ్ మిషన్ డైరీ ఫార్మ్ లో కంపల్సరీ. తర్వాతది ఈ వాటర్ ప్రెషర్ మిషన్ ఒకటి తీసుకున్నామండి. అది కూడా ఒక్క రోజు కూడా వాడింది లేదు. బేసిక్ గా వాటర్ పైప్ దానికి పెడితే కొంచెం ఫోర్స్ గా రావడంతో క్లీనింగ్ ఈజీ అవుతుంది. బట్ దాని అవసరం మాకు రాలేదు. మేము ఎలాగో వాటర్ ని ట్యాంక్ నుంచి మోటార్ ద్వారానే సక్ చేస్తున్నాం కాబట్టి మాకు అవసరం రాలేదు. అది కూడా వేస్ట్ అయినట్టేనండి. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్ గా ట్రాన్స్పోర్టేషన్ కొంచెం ఎక్సెస్ అవుతుంది అని చెప్పి ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నామండి. ఇది మాకు చాలానే హెల్ప్ అవుతుంది. ఎవ్రీడే మన మిల్కింగ్ పాయింట్స్ కి మిల్క్ తీసుకెళ్లడంలో గానీ, ఫీడ్ ని తెచ్చుకోవడంలో గానీ, గ్రాస్ ని తెచ్చుకోవడంలో గానీ ఈ ఆటో మాకు బాగానే హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈస్ వర్త్. ఇంకా సీసీ కెమెరాస్ అండి. సీసీ కెమెరాస్ యాజ్ ఆఫ్ నో మా ఫామ్ లో 4 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు గానుగ మిషన్ స్టార్ట్ చేసాం అండ్ పక్కన కోడ్లకు కూడా ఒక చిన్న షెడ్ వేద్దాం అనుకుంటున్నాం కాబట్టి సీసీ కెమెరాస్ ఇంకా పెంచుకుంటాం. ఎక్కడున్నా సరే మానిటరింగ్ మనకి ఈజీగా అవుతుంది కాబట్టి. ఇవండి మన ఫామ్ లో ఉన్న మిషన్స్. ఇవి కాకుండా నేను ఇప్పుడు చేయాలనుకుంటున్న వర్కౌట్ ఏంటి అంటే అక్టోబర్లో ఒక మిల్కింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. పొదుగులు పాడైపోతాయి అనేది అవాస్తవం అని చెప్పి చాలా మంది ఫార్మర్స్ ని కలిసిన తర్వాత అర్థమైంది. ప్రాపర్ పద్ధతిలో వాటిని క్లీన్ చేసుకుని టిట్స్ మనం హెల్దీగా మెయింటైన్ చేస్తే మిల్కింగ్ మిషన్ ఈస్ ద బెస్ట్. ఇన్ఫాక్ట్ హైజీన్ కూడా. సో మిల్కింగ్ మిషన్ తీసుకుందాం డిసైడ్ అయ్యానండి. ప్లీజ్ డూ సజెస్ట్ మీ. బఫేలోస్ కి యాప్ట్ అయ్యే మిల్కింగ్ మిషన్ ఏదైనా మీరు వాడుతున్నారా? నెక్స్ట్ నేను చేయాలనుకుంటుంది గోబర్ గ్యాస్ ప్లాంట్ అండి. గోబర్ గ్యాస్ ప్లాంట్ ఇన్స్టాల్ చేయాలని 4 years నుంచి నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడిగాను. బట్ నాకు ఎక్కడ కరెక్ట్ కాంటాక్ట్ కనపడలేదు. ఇన్ఫాక్ట్ నేను స్టేట్ గవర్నమెంట్ పెట్టిన లైఫ్ స్టాక్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు కూడా నేను అడిగింది అదే, ఏదైనా మంచి కాంటాక్ట్ ఉంటే కనెక్ట్ చేయండి, గోబర్ గ్యాస్ ప్లాంట్ నేను ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను అని. బట్ రీసెంట్ గా శివ గారి ఫామ్ కి వెళ్తే అర్థమైంది గోబర్ గ్యాస్ ప్లాంట్ ఆయన ఓన్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ఆయన వన్స్ చేసి సక్సెస్ అయిన తర్వాత బాగుంది అనుకుంటే నేను ఇన్స్టాలేషన్ చేస్తానండి. నాకు గోబర్ గ్యాస్ ప్లాంట్ వాళ్ళ కాంటాక్ట్ ఏదైనా ఉంటే షేర్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నేను నా ఫామ్ లో ఏఐని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నానండి. కేరళలో బ్రెయిన్ వైడ్ అనే ఒక కంపెనీ వీస్టాక్ అని ఈ క్యాటిల్ తాలూకా హెల్త్ మానిటరీ కోసం ఒక ఏఐని డెవలప్ చేసిందండి. ఆ డివైస్ ని మన క్యాటిల్ మెడకి కట్టేస్తే మన క్యాటిల్ తాలూకా హెల్త్ అప్డేట్ ని అది మనకు మొబైల్ కి ఇచ్చేస్తుంది. ఇది చాలా చాలా అవసరం. దీని ఆంధ్రాలో కూడా ఎవరో స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది. ఆంధ్రాలో స్టార్ట్ చేస్తే
ఆంధ్రాలో తీసుకుంటాను, లేదంటే కేరళ నుంచి ఒక డివైస్ తెచ్చుకుందాం డిసైడ్ అయ్యాను. ఒక డివైస్ కాస్ట్ 2500. ఒకటి తెచ్చుకొని మనం ట్రై చేసి నిజంగా అప్డేట్స్ కరెక్ట్గా వస్తే ప్రతి క్యాటిల్కి పెట్టడంలో ఇది వర్త్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డైరీ ఫార్మర్స్కి బెనిఫిట్ చేస్తుందని చెప్పాలి. ఇది ఈ రోజు సక్సెస్ఫుల్ డివైజో కాదో మనం చెక్ చేద్దాం. బట్ ఫ్యూచర్లో ఇలాంటి డివైజెస్ ఇంకా మోర్ అండ్ మోర్ వచ్చేస్తాయని నాకు అర్థమవుతుంది. డైరీ ఫార్మర్స్కి క్యాటిల్ మేనేజ్మెంట్ అనేది వెరీ సూన్ క్యాటిల్ మేనేజ్మెంట్ అనేది డైరీ ఫార్మర్స్ కి హజిల్ ఫ్రీ అవుతుందని అర్థమవుతుంది. సో ఇదండి, మీరు కూడా మీ ఫార్మ్స్ లో ఎలాంటి టెక్నాలజీస్ ని పెట్టుకున్నారో కామెంట్ చేయండి. ఇంకొక విషయం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎవరైనా ఈ టెక్నాలజీల గురించి ట్రైనింగ్ కావాలి అనుకుంటే సెప్టెంబర్ 1, 2, 3 వైజాగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఫ్రీ ట్రైనింగ్ జరుగుతుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఫ్రీ ఇస్తారు. ఎక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ప్లీజ్ గో అండ్ లెర్న్ అబౌట్ దిస్ టెక్నాలజీ యూజెస్ ఇన్ డైరీ ఫార్మ్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.